మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5గురు సంతానం. 5 కూడా మగపిల్లలమేనండి, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు మా ఊహెరిగినప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కూడా వారు నేత పని మీదే ఆధారపడి ఆ పని మీద కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు పట్టేది. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం అనేది ఆ రోజుల్లో చాలా కష్టతరంగా ఉండేది. ఎందుకంటే ఈ చేనేత నేసుకునే వాళ్ళకి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువు అనేది మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. వారానికి ఒక్క పూట మాత్రమే భోంచేసేవాళ్ళం, మిగతా రోజులన్నీ పస్తులే ఉండేవాళ్ళం. మా మేనత్త వస్తూ రైస్ మిల్లో పనిచేసే ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కామాలని చెప్పి తిని అలాగున మా ఆకలి తీర్చుకుంటూ మా రోజులు గడుపుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైనా మా జీవితంలో సంతోషం కలిగిన సందర్భము, ఆనందపడిన సందర్భాలు ఉన్నాయంటే ఈ పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే ఆ పండగ సమయాల్లో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటుంది, బాగుంటుందని అనుకునేవాళ్ళం. కానీ రోజులు గడిచే కొద్దీ మరలా యథావిధిగా మా జీవితంలో మమ్మల్ని కరువు అనేది భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులరా మా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. ప్రియులరా మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో అంటే దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తూ ఉంటే మధ్యంగా తగులుతూ ఉంటుంది. అక్కడ ఈ నూలుకి రంగులు అద్దటం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు పిలిచి మా నాన్నగారి చేతిలో 300 రూపాయలు పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అయ్యా, ఈ 10 రోజులు పని చేసినందుకు ఇచ్చారా లేకపోతే ఏంటి డబ్బులు అంటే, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. వాస్తవంగా ఆ దినాల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు ఉండేది, ఇంకెక్కువ 50 రూపాయలు ఉండేది. కానీ ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పడ్డాయో మా నాన్నగారి యొక్క ఆనందానికి అవధులు లేవండి. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుందండి. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకుని మరొక సంచి నిండా కాయగూరలో సరుకులు తీసుకుని సాయంత్రం 5 కావస్తూ ఉంది. మా ఇంటికి ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తూ ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంటా వచ్చి, లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుచేతంటే ప్రియరా మా చేతికి ₹10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మనుషుని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళు ఆ డబ్బులు మా ముఖాన్ని వేసి కొట్టేవారు, ఏమవుతాయి ఇట్లా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు, బాగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది. 5గురిని లైన్గా కూర్చోబెట్టింది. మా అమ్మ చక్కగా అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ పూట మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటి అన్నం దొరికింది, ఇలాగే ఉంటుందా పరిస్థితి, మరలా మారిపోద్ది అన్నట్టుగా మా కన్నీళ్ళే ఆ ప్లేట్లో పడుతూ ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషం, ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుచేత అంటే ప్రియర మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఇంటికి రావాలంటే లంకలకోడేరు సెంటర్ అనండి ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి లోపల రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండేవి, నాటు సారా తీసి అమ్మేవారు అనమాట. ఈ 9 ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు చూస్తున్నారని నెమ్మదిగా
ఆ త్రాగుడిని మా నాన్నగారికి పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్పో త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు, కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు చేసుకున్నారేమో, విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంతగా త్రాగేవారంటే చేతుల డబ్బులన్నీ చెల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడున్న వారందరికీ ఆ త్రాగుడు పొయిపించేవారు. అంతేకాకుండా మా నాన్నగారికి ఇంత వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటూ ఇంటికి వస్తూ ఉండేవారండి. అలా వస్తున్న క్రమంలో లంకలకోట రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చి వారు ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల సైకిల్ తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని మొండు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తామో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవు ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తి మీద చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. కానీ సాయంత్రానికి యథావిధిగా ఆయన త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. కాబట్టి మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. అలాంటి సమయంలో ప్రియులరా, మరి మా నాన్నగారు ఇంటికి వస్తున్నారంటే చాలా 5 చోట్ల పారిపోయేవాళ్ళం. మా అమ్మగారిని విపరీతంగా కొడతా ఉండేవారు. అయితే ప్రియులరా, అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి కాలు కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేదేమీ లేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మమ్మల్ని అందరినీ ఒక మూలక చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మా అమ్మగారు మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తున్నాయి ప్రియులరా. అలాంటి పరిస్థితిలో మా ఊర్లో ఇప్పటికీ కూడానండి చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి. అక్కడ అప్పుడప్పుడు మా నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి వారు మా ఇంటికి వచ్చారు, మా వాతావరణం అంతా చూశారు. వీడు చూస్తే త్రాగుబోతే అయిపోయి పిల్లల్ని వదిలేశాడు, మన మీద ఒకటి చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా డబ్బులు పోజేసుకుని గోళ కట్టించడం ప్రారంభించారు. గోళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టాన్ని త్రాగిలా భయంకరంగా ఉంటావంటే మా నాన్నగారికి ఇక ఏం చేయాలో అర్థం కాక మా కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. కప్పు నేయడానికి 1000 రూపాయలు అడిగారండి. ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు కూడా ఇష్టపడతలేదు. మొత్తం కాలనీ అంతా తిరిగాడు కానీ అక్కడ డబ్బులు పుట్టలేదు. రాయకుదురులో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం ఒక ఆసాం ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1000 రూపాయలు ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా, తీసుకొస్తే ఇలా ఇవి ఇప్పుడే ఇస్తానంటా ఉన్నారు. మా నాన్నగారు అన్నారు, అవి ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతున్నారు. ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదు అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి మా నాన్నగారిని బయట ఉంచి తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు మా నాన్నగారు అక్కడే బయట అరుగు మీద కూర్చున్నారండి. సాయంత్రం 4 గంటలకైనా బయటికి వెళ్దామని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదండి, దయచేసి 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతో ఉంటే ఆయన అన్నారు, తాకట్టు పెట్టక ఏ వస్తువులు అని చెప్తున్నా, ఎలా ఇమ్మంటావు డబ్బులు, సరే కానీ నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. నాకు 5 కొడుకులండి. నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పెట్టకి ఏ వస్తువు లేదంటే ఏ వస్తువు లేదండి, నిన్న గాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి అని చెప్తా ఉంటే ఆయన అన్నారు, సర్లే కానీ నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకు వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టడం వచ్చు, మనుషులను తాకట్టు పెట్టడం రాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకొని
బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు ఆయనకి అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. అయితే పిల్లరా ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనంటే, బంగారం అనుకోండి బీరువాలో తాకట్టు పెడతారు, ఏదైనా కాగితం అయితే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెడుతుడమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కష్టపడితే కనీసం కడుపు నిండా అయినా అన్నం పెడతారేమోనని కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. రోజుల్లో గడుస్తూ ఉన్నాయండి. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక డజన మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్లు పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడడమే తప్ప, మామిడికాయ అని వినడం తప్ప ఏనాడు కూడా తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలి అనే ఆలోచనతో ఆ తలుపు పక్కనే నిలబడి ఒక్కొక్కటి వాళ్ళు కట్ చేసి తింటూ ఉంటే చూస్తూ ఉన్నారు. కానీ మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడ్డాడు. వారు ఇలా రారని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి నేను శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసిన వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ ముక్క తినడానికి కూడా నోచుకోలేనంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలు తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఏంటి ఆనవాయితీ అంటే, సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులను కానీ పాలేరులు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది మా అమ్మ మొఖం చూసి, సంవత్సరం అయిపోయింది మా వాళ్ళని చూసి. కాబట్టి వెళ్ళిపోవచ్చు అని అనగానే చాలా సంతోషపడ్డాను. 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. ఎందుచేతంటే మేము బట్టలు నేసేవాళ్ళం అండి, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, ఇంకా ప్రియులరా చాలా నేసేవాళ్ళం. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు కూడా మేము నేసిన ఆ చీరల్లోంచి ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. మా మేనత్ ప్రియులరా ఆ తాణులోంచి ముక్క కట్ చేయించుకొని చొక్క గుడ్చుకోవడం ఎరగమండి. మా మేనత్ రైస్ మిల్లోంచి పనిచేసి వస్తున్నప్పుడు ఈ చినిగిపోయిన బట్టలు ఆ ఓనర్ గారి పిల్లలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అవి కుట్టుకుని తొడుక్కునేవాళ్ళు. ఆ బట్టలు తప్పితే మరొక వస్త్రం అనేది మాకు తెలియదు ప్రియులరా. ఆ రోజు ఆ బట్టలు చూడగానే చాలా సంతోషపడ్డాను. ఒక జత బట్టలు కట్టుకోమన్నారు, మరో జత బట్టలు సంచిలో పెట్టుకున్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు. ఇలాగే రోడ్డు ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ దినం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ బుడగలు అమ్ముతున్నారు, ఖర్జూర పండు అమ్ముతున్నారు. ఈ 30 రూపాయలతో ఏం పట్టుకెళ్ళాలని ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే మా అమ్మని చూసి సంవత్సరం అయిపోయింది, మా తమ్ముళ్ళని చూసి సంవత్సరం అయిపోయింది, వాళ్ళకి ఏదోటి పట్టుకెళ్ళాలి అని చాలా సంతోషంగా ఉండి అడుగులు ముందుకేస్తున్నాను. 4 అడుగులు వేసేటప్పటికి నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని దగ్గరికంటే వెళ్ళి చాలా ఆప్యాయంగా మా నాన్నగారిని అలా గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకున్న పక్కకి లాగంటారు, ఒరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారా, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి ఇవాళ నువ్వు బయటకు వస్తావన్న సంగతి నాకు తెలుసు అని చెప్పి నా చేయి పట్టుకొని మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. మా నాన్నగారు 2 కాళ్ళు పట్టుకొని నన్ను విడిచిపెట్టినానా, రేపొద్దు నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను, కానీ ఈ పూటకు విడిచిపెట్టని ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నా, ఎంత బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారు అనే మరొక ఆయనకు అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరండి. నన్ను కూడా లోపల రానివ్వలేదు. అక్కడ ఒక గేదెల పాకు ఉంటే ఆ గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయింది. ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను.
ఇంటికి వెళ్దాం అనుకున్నాను, మా అమ్మకి ఈ బట్టలు చూపిందాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగ అయిపోయిందండి అని చెప్పి ఏడుస్తూ ఉంటే 8:30 నిలబడినోడిని తెల్లవారుజాము 3:30 వరకు అలాగే ఏడుస్తూ ఉన్నాను ప్రియులారా. కానీ అక్కడ పలకరించేందుకు కానీ పట్టించుకునే విధానం కానీ ఎవరు లేరు. 3:30కి మాత్రం ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారన్నారు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఒక చీపురు గట్ట ఇచ్చారు. పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి ఆ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి అలా పడుకుని నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తానని ఏమనొద్దని లోపల నా చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకుని దానికి వెనకాల ఇనపతోడుగా ఉంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు నా తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఒకరిద్దరు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపు అన్నారు. ఒరే ఇక్కడ ఉంటే కనుక నేను కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారంటే నేను అన్నాను, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారండి, కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గిట్టేశారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్తే మా నాన్న ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేసేస్తాడు. కాబట్టి రాయకుదురులో బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ అని ఇప్పటికీ ఉందండి. అక్కడ ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని గొళ్ళు మన ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడు అని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చేసినట్టు అనిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏమైందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు ఒక 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, నేను కొట్టనో తిట్టనో ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఆ పని కనుక నువ్వు చేస్తే ఈ పని నేను చేస్తానన్నారు. సరే కదా నా పని ఒప్పుకొని ఇక ఆ పని చేయటం ప్రారంభించానండి. దాదాపుగా ఒక 6 మాసాలు ఆ పని చేసేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ విధంగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. అలాగున ఒక సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అని చెప్పుకుంటూ వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా తండ్రి గారు భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రోజున నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు కేవలం మందిరంలో ఉన్నవారే కాదు కానీ కాస్తో కోస్తో ఈ శబ్దయంత్రం ద్వారా బయట కూడా కాస్త ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. బహుశా ఒకవేళ ఎవరైనా బయట కూడా ఆయా చోట్ల నిలబడి లేక అక్కడెక్కడైనా ఉండి ఒకవేళ ఈ మాటలు మీకు కూడా వినబడుతూ ఉంటే, నా తండ్రిలాగా మీరు కూడా త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని త్రాగుడు కోసమే బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడి పక్షంగా నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయానో, ఎంత కష్టపడ్డానో, ఎంత బాధపడ్డానో చెప్పాను. ఈరోజు నిన్ను బట్టి నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని ఒక సేవకునిగా నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్థలంలో ఉండి అంటున్నారు నాకు తెలియదు. త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్న వారులారా, ఈ పూట ఒక్క మాట మీద చెప్తున్నాను, ఈరోజు కనుక త్రాగుడు మానేస్తే నీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఏ స్థలంలో ఉండి మాట్లాడినా నాకు తెలియదు. ఖచ్చితంగా త్రాగుడు మానేయమని వదిలేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే త్రాగుడు మానేస్తే ఎవరు బాగుపడతారో నాకు తెలియదు కానీ త్రాగుడు మానేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, త్రాగుడు మానేస్తే నీ భార్య సంతోషపడుతుంది, త్రాగుడు మానేస్తే నీ బిడ్డలు బహుగా ఆనందిస్తారు, త్రాగుడు మానేస్తే ఖచ్చితంగా నిన్ను కన్న తల్లిదండ్రులు బహుగా సంతోషపడతారు. అయ్యా, ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయానికి ఈ మాటలు తాకితే కనుక దయచేసి ఒక సేవకునిగా దైవజనుడిగా చెప్తున్నాను, ఈ పూట అయినా ఒక నిర్ణయం తీసుకో. త్రాగుడు మానేస్తే కనుక నీ జీవితం చాలా అందంగా ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. ఇంటికి వెళ్ళానండి, మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం
నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పని చేయడానికని వచ్చానండి. ఏలూరు తాపీ పని చేయడానికని వచ్చి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తాను నెత్తి మీద పెట్టుకొని పైన పని జరుగుతుందండి. మెట్లెక్కి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిక్కి కిందకి వెళ్తున్నాను. కిందకి ఆ మెట్లు దిగుతుంటే కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంట వచ్చి ఇలా ఆ మెట్టు ఉంటే ఆ మెట్టు మీద కూర్చున్నాను. అలా కూర్చోగానే నా నోట్లోంచి ముక్కుల్లోంచి పెద్ద పెద్ద వామిటింగ్స్ అయిపోతున్నాయి, పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయి. అది ఏం వాంతులు అంటే మామూలు వాంతులు కాదు, చాలా రక్తము నా నోట్లోంచి ముక్కులోంచి బయటడిపోతుంది. ఎప్పుడైతే రక్తాన్ని చూశానో ఒక్కసారి నేను ఆ రక్తాన్ని చూసి పక్కకు పడిపోయాను. ఈ తాపీ మేస్త్రులు అందరూ కూడా అప్పుడే ఈ తాపీ పని చేయడానికని వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళని చూశారు. చూసి బిత్తరపోయి ఏంటి రక్తం కక్కుతున్నాడు, నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది ఏంటి అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడా, నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తుంది అని చెప్పి ఈ తల భాగాలన్నీ వెతుకుతున్నారు. వెతుకుతుంటే లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయండి, మాకేం అర్థం కావట్లేదంటే వెంటనే ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడను, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రయం హాస్పిటల్కి ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకి సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. వారు 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఈ ప్రాంతంలో ఒక గెడ్డ ఉంది లోపల, అది పగిలిపోయింది లోపల. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. కాబట్టి అతను దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడుతుంది. మరి ఎప్పుడు చచ్చిపోతాడో మాకైతే తెలియదు. మా అంచనా ప్రకారం నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇప్పుడు దాకా పనిచేశాడు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఏదో నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం పడితే ఏదో అయిపోయింది అంటారేంటి? లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనేమో, ఒకసారి మరలా పరిశీలన చేయండి అన్నారు. వెంటనే డాక్టర్ గారు అన్నారు, నా పేరు అడిగారు, నీ పేరేంటి బాబు అని. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె దిగువ భాగంలో గెడ్డ ఉంది, అది లోపల పగిలిపోయింది. అయితే ఆ గెడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గెడ్డ అని తేలింది. కాబట్టి ఎన్ని రోజులు బ్రతుకుతాడో మాకు తెలియదు, మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు గజగజ వణుకుపోతూ ఆయన 2 చేతులు పట్టుకొని, అయ్యా అలా కాదండి, నిన్న కాక మనం తీసుకొచ్చాను, లేనిపోయింది నా మీద పడుతుంది, ఒక్క 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అంటే 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమన్నారు. ఇక ఏం చేయాలి అర్థం కాక ఇంటికి తీసుకొచ్చేసారు. మా అమ్మగారిని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వాడికి ఏదో రోగం వచ్చేసిందట, ఆడు దగ్గితే చాలు తుమ్మితే చాలు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మ అని చెప్పి మా అమ్మగారికి నన్ను అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మ ఆ మాట ఎప్పుడైతే ఉందో అక్కడే కొప్పుకూలిపోయి 2 చేతులు నెత్తిమే పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. ఎవరైతే కుటుంబానికి ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నాడు అనుకున్నానో ఆ వ్యక్తికి ఇలా జరగాలని చెప్పి మా అమ్మ ఏడుస్తూ ఉంది. పంచన ఒక మంచం వేసారండి, ఆ మంచం మీద నన్ను పడుకోబెట్టారు. దగ్గితే చాలు తుమ్మితే చాలు నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం పడిపోతూ ఉండేది. మా అమ్మ ఒక గిన్నె తీసుకొచ్చి నా మంచం దగ్గర ఆ పక్కనే పెట్టేది, అందులో వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల దాకా మా అమ్మగారు వచ్చేవారు, నాకు అన్ని పనులు చేసేవారు, నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, అలాగే పక్కనే కూర్చొని చెప్పేవారు, ఏం కాదులే నువ్వు మళ్ళీ బాగుపడతావు, బాగుంటావు, పనికి వెళ్తావు అంటే మా అమ్మ మాటలు నాకు కొంచెం ధైర్యం అనిపిస్తూ ఉండే, నేను బాగుపడతాను, మరలా పనికి వెళ్తాను అనుకునేవాడిని. కానీ రోజులు గడిచే కొద్దీ నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ మంచానికి పరిమితి అయిపోవడం మొదలుపెట్టింది. ఏమండి, అలాగే రోజు వచ్చే మా అమ్మ 10 రోజుల తర్వాత నా దగ్గర రావడం మానేసింది. మానేయటమే కాకుండా బరకం పట్ట తెలుసా, బరకం అంటారా పట్ట అంటారా అమ్మ? పట్ట అంటే మా సైడ్ బరకం అంటారా, ఇక్కడ పట్ట కదా, ఆ పట్టా తీసుకొచ్చి ఇలా చుట్టూ కట్టేశారు. మంచం చుట్టూ కట్టేటప్పటికి
అప్పుడు దాకా మనుషులు కనబడుతున్నారేమో కాస్త ధైర్యంగా ఉండేది, మాట్లాడితే కాస్త ధైర్యంగా ఉండేది. కానీ ఇలా ఎప్పుడైతే చుట్టూ కట్టేశారో, ఎప్పుడైతే మనుషులు కనబడడం అనేది మానేశారో, నా దగ్గరికి రావడం అనేది మానేశారో, నాకు ఒకలాంటి భయం ఏర్పడిపోయింది ప్రియులరా. ఏంటి ఆ భయం అంటే, నేను బ్రతకనన్నమాట, నేను చనిపోతానన్నమాట. అందుకే నా దగ్గరికి ఎవరు రావట్లేదు, కనీసం పలకరించను కూడా పలకరించట్లేదు, ఎలా ఉన్నది అని మాత్రం కూడా అడగట్లేదు అని ఆ మంచం మీద ఎలకెలగా పడి విపరీతమైన ఈ భాగంలో వచ్చిందండి, చాలా విపరీతమైన బాధ. ఇలా గట్టిగా పట్టుకొని చాలా బాధపడుతూ ఉండేవాడిని. చాలాసార్లు గట్టిగా అరవాలనిపిస్తూ ఉండేది, అమ్మా నాకు ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని అమ్మా అని కేకలు అనిపిస్తూ ఉండేది. కానీ నా నోట్లోంచి ఆ మాట వచ్చేది కాదు. ఆ మంచం మీదే పడి అలాగే బాధపడుతూ ఉండేవాడిని. పిల్లలు అక్కడే వామిటింగ్స్ అయిపోతూ ఉండే, అక్కడే అన్నీ అయిపోతూ ఉండే. మొత్తం మంచం చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది ప్రియులరా. అలాంటి సమయంలో ఆ రోజుల్లో ఈ క్యాన్సర్ అనేది అక్కడక్కడ ఉండేవి గనుక ఇక మా చుట్టుపక్కల వాళ్ళందరూ అదేదో ఒక అంటువ్యాధులాగా, అదేదో తీరని రోగం గనుక, ఇదిగో ఆ రోగంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మీకు వచ్చేద్దంట ఆ రోగం, ఆడితో మాట్లాడితే ఆ రోగం మీకు వచ్చేద్దంట, కాబట్టి ఆడు ఎలాగ చచ్చిపోబోతున్నాడు, ఆడితో పాటు మీరు చస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండనంటే ప్రియులరా ఆ రోజు వరకు మాట్లాడేవాళ్ళు, దగ్గరికి వచ్చేవాళ్ళు, చూచేవాళ్ళు ప్రియులరా ఇక ఆ రోజు నుంచి నా దగ్గరికి రావడం మానేశారు, మాట్లాడడం మానేశారు, పలకరించడం మానేశారు. అలాగ జీవోత్సవంలా పడి ఉన్నాను. ఓ రకంగా చెప్పాలంటే చస్తే తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న పరిస్థితికి మా కుటుంబం వచ్చేసింది. పిల్లలు అన్నీ మంచం మీద అయిపోతున్నాయి, భయంకరమైన ఆ పరిస్థితి. మా అమ్మకి కాస్త నా మీద ప్రేమ కనుక నాకు అన్నం పెడతా ఉండేది. అన్నం ఎలా పెట్టిందంటే, అది వరకు చూడండి ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టు తెలుసా మీకు, ఏదైనా అన్నము కూర వండినా ఆ ఉట్లో పెట్టేవారు. అలాంటి ఉట్టు తీసుకొచ్చి మేము మగ్గం వేయడానికి ఉపయోగించడానికి లాక్ అని పొడుగ్గా ఉంటుంది కర్రలాగా, దానికి చివరిని గుడుపు ఉంటుంది అనమాట. అంటే ఏదైనా తాడు పెడితే అలా పట్టుకుంటుంది. ఆ గుడుపుకి తగిలించి మా అమ్మ ఆ పరద అవతలే ఉండి, ఆ పట్ట అవతలే ఉండి లోపలికి అందించేది. అందుకుందాం కదా చేయి జాపి లోపల గ్లాసు నీళ్ళు అందులో ఒలిగిపోయి అన్నము కూర అన్నీ ఒకటైపోయి తినడానికి లేక ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు ప్రియులరా. రోజులు గడుస్తూ ఉన్నాయి, నా పరిస్థితులు మరింత భయంకరంగా మారిపోతున్నాయి, మంచానికే పరిమితి అయిపోతూ ఉన్నాను, నా విధానాలన్నీ కూడా చాలా దారుణంగా అయిపోతూ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి కొద్ది గొప్ప దైవభక్తి భావాలు కలిగిన వాడిని కాబట్టి నేను బ్రతకాలని ఆశ అయితే ఉంది, కానీ బ్రతికించేవారు ఎవరో నాకు కానరాక నేను చిన్నప్పటి నుంచి సేవిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఎన్నో రకాలుగా నేను చేసిన వారందరి పేర్లు నా నోటితో ఉచ్చరిస్తూ అయ్యా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. కానీ ప్రియులరా నా జీవితంలో ఎన్ని రకాలుగా మాట్లాడినా నాకున్న ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం లేకుండా పోయింది ప్రియులరా. రోజులు గడుస్తూ ఉన్నాయి, మరణం నాకు సమీపంగా మారిపోతూ ఉంది. నాకు అర్థమైపోతుంది ఏంటంటే కనుక నేను బ్రతకను అనే విషయం నాకు అర్థమైపోయింది. నాకు ఈ భూమి మీద నా రోజులు అయిపోయి అనే విషయం అర్థమైపోయింది. ఇక నా జీవితం ఇక నేను అయిపోతున్నాను అనే విషయం నాకు అర్థమైపోయి ప్రియులరా. ఒక రకంగా చెప్పాలంటే నాకు అమ్మ ఉంది, నాన్నున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉన్నా ఏమీ లేని ఒంటరి వాడిని అయిపోయాను ప్రియులరా. ఏమండి, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేవారు. అల్లంత దూరం నిలబడి ఇలా కచ్చి ముక్కు అడ్డం పెట్టిన అనేవారు, ఒరే నీకు అప్పుడే నీకు నిండినీళ్ళు నిండిపోయినాయా, అప్పుడే నీ జీవితం అయిపోయిందా అంట మాట్లాడేవారు తప్ప ఏ ఒక్కరూ కూడా దగ్గరికి వచ్చి నువ్వు బాగుంటావు అన్న మాట ఒక్క మాట అనేవారు కాదు. పైపెచ్చికి కనీసం నా కన్నీళ్ళు తోడవడానికైనా, కనీసం నన్ను బలపరచడానికైనా నువ్వు బాగుంటావురా అనే మాట మాత్రం మాట్లాడేవారు కాదు. ఎవరి నోటంట ఒకే ఒక మాట వచ్చేది, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు. ఎందుకంటే ఈ కంపు, ఈ బాధ, ఈ భయంకరమైన పరిస్థితి మా నుండి విడిపించబడవచ్చు అన్నట్టుగా. ఎందుకంటే నా దగ్గర నుంచి గాలి వేస్తే మా పక్కోళ్ళందరికీ ఆ గాలి వెళ్ళేటప్పటికి అందరూ తిడతా ఉండేవారు, ఒరే ఎప్పుడు చస్తావురా ఈ కంపు మాకు వదులుతుందని తిడతా ఉండేవారు ప్రియులరా. మంచం మీద పడి కుమిలి ఏడ్చేవాడిని. ఈరోజంటే ఈ మై కట్టుకుని మాటలు నేను చెప్తున్నాను కానండి,
ఆ రోజు నేను అనుభవించింది మాత్రం భయంకరమైన నరకం, బాధ. నా పరిస్థితి భయానకంగా మారిపోయింది. నాకు ఎలాగుందనంటే బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు. వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలను బట్టి నాకు ఒకటే అనిపించింది, ఇక నేను బ్రతకూడదు, బ్రతికిలందరికీ భారం అయ్యే కంటే చచ్చిపోయి దూరం అయిపోవడమే మేలు. ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలన్నట్టుగా ఆ మంచం కోళ్ళు పట్టుకొని విపరీతంగా ఏడ్చేవాడిని, విపరీతంగా బాధపడుతూ ఉండేవాడిని. అలాగూ రోజులు గడుస్తూ ఉన్నాయి. దాదాపుగా అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోయినాయండి. పిల్లలు మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనేవారు, పనికి వెళ్తున్నప్పుడు, నువ్వు మంచిగా పని చేసుకున్నావు, డబ్బులు ఎట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, మీ నాన్నలాగా త్రాగుడు అలవాటు చేసుకోలేదురా నీవు అనేవారు. కానీ అదే మనుషులు ఏమంట మొదలెట్టారంటే, రోగం రాగానే, ఒరే నువ్వు ఏ జన్మలో ఏదో పాపం చేసుకున్నావురా, అందుకే నీకు ఇలాంటి రోగం వచ్చింది, అయినా నీలాంటి వాడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలురా అంట మొదలుపెట్టారు. ప్రియులరా, నేను ఒక మాట చెప్తానండి, మనుషులకు నైజం, మనుషులకు మనస్తత్వం ఎలాంటిది ఒక మాట చెప్తాను. నీకు ధనం ఉందనుకో, నీ చుట్టూ జనం ఉంటారు. నీకు బలం ఉందనుకో, నీ అంత తోడు లేడు అంటారు. నీవు కాస్త ప్రియుల పేరున్నవాడు అయితే పొగుడుతారు. ఏమండి, అందం ఉంటే అనేక రకాలుగా మాట్లాడతారు. నేను అంటాను, నీ బలము, నీ ధనము, నీ పేరు, నీకున్న పరిస్థితులు ఇవన్నీ కూడా పాడైపోయిన రోజున, నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన రోజున, ఈ రాత్రి నేను మాట్లాడుతున్న ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులరా, ఆ రోజు సంపాదించిన నాళ్ళు, డబ్బులు అట్టుకొచ్చిన నాళ్ళు చాలా బాగా మాట్లాడారు. కానీ వ్యాధి రాగానే, రోగం రాగానే, పరిస్థితులు మారిపోగానే వీడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టుగా నా కుటుంబం ఎదురు చూస్తుంది, నా వీధిలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, నా బంధువులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రతకాలనే ఆశ ఎవ్వరికీ లేదు. కాబట్టి నేను కూడా మరణానికి చేరువుగా మారిపోతున్నాను. ఎందుకంటే నాకు వామిటింగ్స్ అయినప్పుడు అండి, ఈ ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వెళ్ళినప్పుడు ఈ రంధ్రాలు పూడిపోయి ఆ నోట్లోంచే గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. ఒక్కోసారి ఏమైందంటే బాగా నోరు చాచి గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. అదే టైంలో వామిటింగ్ కూడా వస్తూ ఉండేది. ఆ రెండు కలిసిపోయి ఇక నాకు ఎలా అయిపోయేదంటే అప్పుడే చచ్చిపోయినామని అన్నంత బాధ అనిపిస్తూ ఉండేది. చాలా భయంకరమైన బాధ అనిపిస్తూ ఉండేవాడిని ప్రియులరా. అలాంటి సమయంలో దాదాపుగా నెల మీద 10 రోజులు గడిచిపోయాయండి. నాకు ఇక 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో ఆ సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. కాస్త జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మంచం మీద అలాగే పడుకున్నాను ఎలకలగా. ఈ భాగంలో ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అదింపు పట్టుకుని ఉండేవాడిని అండి. అలాగే నేను బాధపడతా ఉన్నాను. దాదాపుగా అది నెల మీద 10 రోజులు అయిపోయింది. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నేను ఇవాళ రేపోనే ఖచ్చితంగా చనిపోబోతున్నాను. ఎందుకంటే నాకు అర్థమైపోతుంది, నాకు ఊపిరాడడం తగ్గిపోతూ ఉంది, ఎగూపిరి దిగూపిరి అన్నట్టుగా ఉంది. కొర ప్రాణంతో మంచం మీద అల్లలాడిపోతూ ఉన్న సమయము. దాదాపుగా అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ప్రియులరా ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం రోజున మాదేమో మిచ్చిరు కాలనీ అంటారు, అంటే అన్ని జాతుల వారు కలిసి ఉన్న కాలనీ అనమాట. మా కాలనీకి చేర్చి క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉందండి. ఆ లూథరన్ చర్చ్ పైన ఈ మైక గొట్టాలు ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. అలాగని ఎప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు. ప్రార్థన అంటే ఏంటో మాకు తెలియదు, మందిరం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధ గ్రంథం అంటే కూడా మాకు తెలియదు. అలాగని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా నెత్తిమే చేసిన ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు ప్రియులారా. ఎప్పుడైనా మా వీధిలో ఈ కడపత్రికలు పంచిపెడతా ఉంటే మేము గబాలు వెళ్ళి తీసుకుంటే మా అమ్మాళ్ళు అక్కడే వదిలేసిరండి బయటకు అని చెప్పి మా అమ్మాళ్ళు తిడతా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా ప్రియులారా ఆ రోజు నెల 13వ రోజు అండి, మధ్యాహ్నం 1:00 టైం అవుతూ ఉంది. ఎవరో దైవజనులు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే, మనం ప్రారంభంలో చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట అండి. ఆ మాట నేరుగా వచ్చి నా చెవిలో పడతా ఉంది. మీరు అనొచ్చు, మరి బైబిల్ అంటే ఏంటి తెలియదు, వాక్యం అంటే ఏంటి తెలియదు, మరి ఆ మాట నీకు ఎలాగ అర్థమైందండి? ఆ మాట నాకు అలాగ అర్థం అవ్వలేదండి. నేను ఎలకలుగా పడుకుని నీ భాగంలో గట్టిగా పట్టుకున్నాను. కానీ ఆ మైక్లోంచి వచ్చే మాటలు ఎంత గట్టిగా వినపడుతున్నాయంటే, ఇప్పుడు ఈ మాటలు మీకు ఎంత గట్టిగా వినపడుతున్నాయో ఆ పూట నాకు కూడా అలాగే వినపడుతూ ఉన్నాయి.
పక్కన ఏదో మైక్ శబ్దం పెట్టి వినిపిస్తున్నట్టుగా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది పిల్లరా. వినబడతా ఉంది కానీ దానికి అర్థం ఏంటో నాకు తెలియదు, ఆ మాట ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఆ మాటకు పిల్లరా, ఆ మాటకు అర్థమైతే తెలియదు కానీ ఆ మాట నాకు ఎలా వినబడుతుందంటే మరొక రకంగా వినబడుతుంది. ఎలాగంటే పిల్లరా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడన్న మాట నా చెవికి ఎలా వినబడుతుందంటే నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నిన్ను నేను బ్రతికిస్తానంటే వినబడతా ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఎవరు చూసినా నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకో, నీ జీవితం అయిపోయింది అన్నవాళ్ళే తప్ప నువ్వు బ్రతుకుతావు, బాగుపడతావు అన్నమాట ఎవరు అనలేదు. కానీ ఇదేంటి ఇంత స్పష్టంగా నాకు ఎవరో చెప్పినట్టు వినబడుతుందని మరి కాస్త దగ్గరగా పెట్టి అలాగే వింటా ఉంటే కళ్ళు మూసుకున్నాను. కళ్ళు అయితే తెరిసిలేవు, అంటే రెప్పలు లేపే ఓపిక లేదు. ఈ భాగంలో గట్టిగా ఇలా పట్టుకున్నాను. నాకంత పరిస్థితులు కూడా బాగోలేదు. కానీ ఎందుకో తెలియదు ఆ మాట వినాలనే ఆ ఆలోచన అనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే వాక్యము వెల్లడగు తోడుగానే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును, తెలివి లేని వారికి తెలివిని కలిగించును. నిజమే, వాక్యం అంటే నాకు తెలియదు, పరిశుద్ధ గ్రంథం అంటే తెలియదు, మందిరం అంటే నాకు తెలియదు. కానీ ఆ పూట ఆ మాట నాకేం కలిగిస్తుందంటే కాస్త తెలివిని కలిగిస్తూ ఉంది. నేను అలాగే ప్రియులరా వింటా ఉన్నాను. అలాగే వింటా ఉంటే ఆ మాట 1కి 10 సార్లు అలాగే వినబడతా ఉంది. ఎలకెలగా పడుకున్నాను, కళ్ళు అయితే ఎలా మూసుకుని ఉన్నాను. ప్రియులరా, ఏంటి ఈ మాట ఇంత స్పష్టంగా నాకు వినబడుతుంది, ఎవరు ఈ మాట ఇంత స్పష్టంగా నాకు వినిపిస్తున్నారు అని నాకు తెలియకుండానే నా ఆలోచనలన్నీ కూడా ఆ మాట మీద ఆలోచించడం ప్రారంభించాను. ఒక 10-15 నిమిషాలండి నా మంచం చుట్టూ రక్తపు వాంతులు. నా దగ్గరికి అయితే ఎవరు రారు, నా ఎవరు మాట్లాడరు. భయంకరమైన దుర్వాసన నా దగ్గర వస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రియులరా, మంచం మీద ఎలకలుగా పడుకొని బాగులో గట్టిగా పట్టుకొని ఏంటి మాట, ఏంటి మాట, ఏంటి మాట అని 1కి 10 సార్లు అలా ఆలోచిస్తుండగా 10-15 నిమిషాల తర్వాత ఇదే నా మంచం అయితే నా మంచము కుడి భాగములో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారండి. బిగ్గరగా చబడు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వు ఎవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అది ఎలా వినబడుతుందంటే, ఇప్పుడు ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినబడినట్లుగా ఆ పూట నా చెవులకి ఆ మాటలో చాలా గట్టిగా వినబడతా ఉంటే నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ప్రియులరా, ఏమండి కరెంట్ షాక్ కొడితే ఎలాగ అయిపోతాడో మనిషి, అలాగ గడగడలు ఆడిపోతూ వణుకుపోతా ఉన్నాను. నా శరీరం అంతా వణుకుపోతా ఉంది. చెమట్లు భయంకరంగా చెమటలతో తడిసిపోతా ఉన్నాను. ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నాతో ఎవరో మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడేది మా అమ్మ అయితే కాదు, మా నాన్న అయితే కాదు, కానీ ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఎవరో కనిపించలేదు ప్రియులరా. కానీ నా కళ్ళ నిండా ఆ దివ్యమైన కాంతి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే ప్రియులరా, నా శరీరం అంతా వణుకుపోతా ఉంది. నా రోమాలు లేచి నిలబడతా ఉన్నాయి. ఇక నేను ఉండలేకపోతున్నాను. ఉండలేక నా మంచం ఇదే అయితే, నిజం చెప్తున్నాను, ఓపిక అయితే లేదు. కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఓపిక అర్థం కావట్లేదు. ఆ మంచాన్ని ఇలా గట్టిగా పట్టుకొని పైకి లేసిపోయి కూర్చున్నాను ప్రియులరా. కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ప్రియులరా ఇలా మోకాళ్ళ మీదకి వచ్చేసానండి. ఒక చెయ్య నేను ఇలా పెట్టుకొని మరో చేత్తో ఇలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు. మా అమ్మ అయితే నా దగ్గరికి రాదు, మా నాన్న అయితే నా దగ్గరికి రారు, కానీ నువ్వెవరివో నాకు తెలియదు. నా పక్కన నిలబడి నిన్ను బ్రతికిస్తాను అని చెప్తున్నావు. నాకు బ్రతకాలని ఉందయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నీ పేరు చెప్పుకుంటానని చెప్పి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాను ప్రియులరా. ఎంతగా కేకలు వేస్తున్నానంటే, ఎలా కేకలు పెడుతున్నా నాకు తెలియదు, అలా కేకలు పెట్టాలని కూడా నాకు తెలియదు. కానీ నాకు ఆ సమయంలో నా స్వరం ఆగట్లేదు. బ్రతికించవా, బ్రతికించవా, బ్రతికించవా అని కేకలు పెడతా ఉంటే మా అమ్మ ఎక్కడుందో పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చొని, ఆ పరదా పక్కనే కూర్చొని, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైందిరా
అని మా అమ్మ గట్టి గట్టిగా అడుగుతూ ఉంది. నేనైతే ఏం చెప్పట్లేదు, నేను అదే మాట ఇంకా ఆగట్లేదు నా నోట్లోంచి. బ్రతికించవా బ్రతికించవా అని చివరి కేక, గట్టిగా బ్రతికించవా అని పెద్ద కేక పెట్టగానే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తము నా నోట్లోంచి, నా ముక్కుల్లోంచి అలా నోట్లోంచి బయటపడింది. ఎప్పుడైతే అంత పెద్ద వామిటింగ్ చేసుకున్నానో ఆ రక్తంలోనే దబ్బును అందులో పడిపోయి అలా ఉండిపోయానండి. ఎప్పుడైతే దబ్బును పడిపోయి అలా ఉండిపోయానో ఇక నా నుండి ఎటువంటి శబ్దం కానీ అలికిడి కానీ మాట కానీ వినబడకపోవడం చేత మా అమ్మ అప్పుడు దాకా కేకలెట్టినోడిని అరిసినోడిని ఏమైపోయిందని చెప్పేసి మా అమ్మ బరకం లేపు చూస్తే రక్తం అలా పడిపోయి ఈ తల మొక్కం అంత రక్తం అయిపోయిందంటండి. ఉన్నప్పుడు నన్ను ఇంట్లో పెద్దోడా అని పిలుస్తారండి. మా అమ్మగారు నన్ను గట్టిగా ఇలాగా నా భుజం తడుతూ పెద్దోడా లెగో అని కేకలు పెడతా ఉంటే నా నుండి ఎటువంటి చలనం లేకపోతే ఎటువంటి సమాధానం లేకపోవడం చేత ఇక మా అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉందంట. అలా ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి మా అమ్మని అంటా ఉన్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా, ఏమైందనంటే, ఏమో వీడు పెద్ద వాంతి చేసుకున్నాడు ఇలా పడిపోయాడు చూడనంటే వాళ్ళు నా ముక్కులు కాడ ఇవన్నీ చేతులు పెట్టి చూసి, అమ్మా డాక్టర్ గారు చెప్పారు నెల 15 కూడా ఎక్కువ బ్రతకడని, మరి ఆల్రెడీ ఆడికి క్యాన్సర్ రోగం, ఇంకా ఆడి కోసం ఎందుకు నువ్వు ఏడుస్తావు, ఆడు ఎన్నాళ్ళు బ్రతికాడంటే చాలా గ్రేటు, కాబట్టి ఆడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు కదా, మరి మిగతా వాళ్ళైనా బాగా చూసుకొని చెప్పేసి మా అమ్మగారిని బయటికి తీసుకెళ్ళిపోయారు. మా ఇంటి పక్కన మారీ గారు అని ఒక ఆయన ఉంటారండి. ఆయన ఎప్పుడు తిడతా ఉండేవాడు నన్ను, ఎందుకంటే నా నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక, ఒరే ఎప్పుడు చస్తావురా మాకు ఈ కంపు వదులుతుందని చాలా భయంకరంగా తిడతా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే నేను చచ్చిపోయానని వార్త విన్నాడో ఆయనే గెళ్ళ తీసుకొచ్చాడు, ఆయనే తాడు తీసుకొచ్చాడు, పిడకలు తీసుకొచ్చాడు, కొండ తీసుకొచ్చాడు. అవన్నీ కూడా రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కడతా ఉన్నారు. మరి కొంతమంది మా బంధువులు ఊళ్ళో ఉన్నారు, మా ఇంటి పేరటోళ్ళు, అంటే వాళ్ళు కవరు వెళ్ళిపోయింది, ఆదినారాయణ చనిపోయాడు త్వరగా రండని. అలాగే శ్మశానంలో గొయ్యి తవ్వేశారు. సాయంత్రం 5:30 టైం అయిపోతుంది. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక కొందరు ఆడవాళ్ళు నీళ్లు బిందులతో నీళ్లు సిద్ధపరిచి పసుపు అంతా కలిపేసి రెడీ పెట్టారు. ఇక తీసుకెళ్ళి పాతి పెట్టడమే మిగిలింది ప్రియులరా. అయితే నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను ఆ రక్తపు మడుగు అలా పడిపోయానని ప్రియులరా. నా దగ్గరికి అయితే మనుషులు ఎవరు రాలేదు. అప్పటికే దాదాపు నేను చనిపోయి 2-3 గంటలు అయిపోతూ ఉంది. అయితే ఆ సమయంలో జరిగే విషయం ఏంటంటే, నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఆ చిన్నపాటి వెలుగు రాగానే ఆ చీకటంతా కనుమరుగైపోయింది, పట్టపగల వెలుగుగా మార్చబడింది ప్రియులరా. ఆ పట్టపగల వెలుగులో నేను అలాగే చూస్తూ ఉన్నాను. నిర్మలమైన ఆకాశం కనబడతా ఉంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. అలా చూస్తూ ఉండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసిందండి. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తం అండి కిందకి దిగి వస్తూ ఉంది. నేను చూస్తున్నాను ఆ హస్తాన్ని, అది రక్తముతో మిళితమైపోయింది. గాయపడిన హస్తం అండి నా దగ్గరికంట వస్తుంది. అలా చూస్తూ ఉంటుండగానే నా దగ్గరికంట వచ్చి ఈ భాగంలో తాకిందండి. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఈ భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. దగ్గరగా చప్పుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను కలబొల్లు మాటలు, కల్పనా కథలు, లేనిపోని విషయాలు చెప్పట్లేదు. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. ఒకసారి ఇక్కడ ఉయ్యూరు దగ్గర సాక్ష్యం చెప్తా ఉంటే ఒక ఆయన అంతా నోట్ చేసుకుని మా ఇంటికి వెళ్ళారట. మా చుట్టుపక్కల అందరిని అడిగాడట, ఏంటి ఆదినారాయణ అని ఒక ఆయన చనిపోయాడు అంటే ఏంటి సంగతి అని అంటే, అవును బాబు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కానీ ఆయన్ని బ్రతికించింది మాత్రం ప్రభువు అయిన యేసుక్రీస్తు అని చెప్పారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఎప్పుడైతే హస్తం తాకిందో జరిగిన మొదటి పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. ఎంత అద్భుతంగా అంటే ఇప్పుడు ఈ లైటింగ్ ఎంత బాగుందో మనకు కనబడుతుందో నా కళ్ళు అంత బాగా కనబడుతున్నాయండి. రెండవదిగా నా శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు ఏదో బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ శక్తితో ఎప్పుడైతే ప్రియులరా నింపబడతా ఉన్నానో నన్ను ఎవ్వరూ లేవదీయలేదండి. ఆ రక్తపు మడుగులోంచి నాకు నేనే దిగ్గును లేచి నుంచున్నాను ప్రియులరా. నిలబడి
నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. అప్పటికి 25 రోజులు అయిపోయింది. స్నానం చేసి రోత కంపు కొడుతున్నాను ప్రియులారా. పైగంత ఇదంతా రక్తం అండి. భయంకరమైన రోత 25 రోజులు అలా రోతలోనే నేను బ్రతికాను. కానీ ఎప్పుడైతే ఆ హస్తం ఇక్కడ తాకిందో నా శరీరం ఏమైపోయిందంటే తేలికైపోయిందండి. ఈ భాగంలో ఉన్న బాధ అండి, చెయ్యి లోపల గట్టి మొత్తం బయట తీసేసినట్టుగా తేలికైపోయింది. ఇదంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా శరీరం ఎలాగైపోయిందంటే గాల్లో తేలిపోతున్నట్టుగా. ఏమండి నాకేమనిపిస్తుందంటే అరవాలి, గట్టిగా కేకలేయాలి, నేను బ్రతికాను అని అనిపిస్తుంది. కానీ నా నోట్లోంచి మాట రావట్లేదు. నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక నాకు ఏదో జరిగింది మొత్తం మీద అని చెప్పి ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు. పైకి అయితే రోత భయంకరమైనది ప్రియులరా. కానీ నా హృదయం మాత్రం చెప్పనాసక్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక లోపల ఉండలేక బయటికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవరో ఇద్దరు అవతల ఈ పట్ట అవతల మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళరా అనుకున్నారు. కానీ ఏ ఒక్కడు లోపల రావట్లేదు. సర్లే ఎంతసేపు చూసినా మాట్లాడుకున్నారు కానీ లోపల రావట్లేదు. నేనే బయటికి వెళ్ళిపోతే మంచిదని ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయానండి. ఇక్కడ నుయ్యి అంటారా బావి అంటారా? బావా నుయ్యండి. హలో బావి దగ్గర నిలబడితే కట్టబడిన పాడి కనబడుతుంది, వచ్చిన బంధువులు కనబడుతున్నారు, అలాగే బిందులతో నింపడిన నీళ్ళు కనబడుతున్నాయి. కానీ ఏ ఒక్కడు కూడా నా వైపు మాత్రం చూడట్లేదు. ఎవరి పనులు సీరియస్ చేసుకుంటున్నారు. సర్లే ఎవరు చూసేలా లేరు అని నేనే శాత్ తీసుకునండి ఇలా నూతులో వేసుకొని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటా ఉన్నాను. అలా పోసుకుంటుంటే అక్కడున్న వాళ్ళందరూ నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళకి కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వీడు చచ్చిపోయాడుగా, వీడి కోసమే కదా పాడి కట్టాం, వీడి కోసమే కదా నీళ్ళు తోడాం, వీడి కోసమే కదా ఇన్ని పనులు చేసాం, అయినా వీడి మనిషి లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు నిర్వర్తించారండి. ఒకడేమో చెయ్యి లాగుతాడు, ఒకడేమో బొగ్గలాగుతాడు, ఒకడు ఊపుతాడు మనిషిని ఏకంగా. ఎన్ని పరీక్షలు చేసిన విషయం ఏంటంటే వీడి మనిషేరో అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను, స్నానం చేసి లోపలికి వెళ్ళాను, మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 4 రోజులు ఆగాను. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అన్నారో అదే డాక్టర్ గారు ముందు నిలబడితే ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ రోజు నన్ను పరీక్షించారేమో, నన్ను చూడగానే గుర్తుపట్టారు. ఆయన గుర్తుపట్టి అన్నారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఎంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారనే వచ్చాను. నన్ను లోపల రమ్మని చెప్పారు, షర్ట్ ఇప్పమన్నారు. ఇదంతా ఏదో రాసి 15 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత నన్ను లేపుతున్నారు. బాబు నీ పేరు ఆదినారాయణనా? అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయిందంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడేమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వు కదంటే నిజంగా నేనేనండి. మరి నిజంగా నువ్వే అయితే ఏం జరిగిందని అంటే ఏమోనండి మీరు అన్నట్టు నెల 13వ రోజే పెద్ద వాంతి అయింది. ఆ వామిటింగ్లో నేను చనిపోయేలా ఉండిపోయానండి. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక హస్తం అండి ఆకాశం నుంచి దిగి వచ్చిందండి, ఇక్కడ తాకిందండి. ఆ హస్తం ఎప్పుడైతే ఇక్కడ తాకిందో చచ్చిపోయినండి బతికినంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. నిలబడి నా చేయబట్టిన రూమ్లో తీసుకెళ్ళిపోయారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన. నిజం చెప్పు, ఆస్తమైన తాకిందా? అవునండి. ఆస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదండి. ఆస్తం ఎవరిదో చెప్పనంటే ఎవరిదయ్యా అని ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నాడు, చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కరు మాత్రమే చనిపోయిన వారిని సహితము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, బట్ట కట్టించింది, పూటకి నిలబెట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు కూడా తెలదు. నేను ఏదో డాక్టర్గా వృత్తి చేస్తున్నప్పుడు పాస్టర్ గారు దగ్గరికి వచ్చేవారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఆయన ఖాళీగా ఉంటారులేండి,
అనే ఒక బైబిల్ ఇచ్చారు నాకు, కొత్త నిబంధన బైబిల్. అందులో చదువుతుంటే అందులో ఒక విషయం ఏంటంటే, లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యేసు ప్రభువు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడ్డారు. ఆ రాయిని పొర్లించమని చెప్పారు. 4 రోజులు అయిపోయిన లాజరు, చనిపోయిన లాజర్ని, లాజరు బయటికి రాని పిలవగానే లాజరు వచ్చి యేసు ప్రభువు నిలబడ్డారు. నేను అనుకున్నాను, ఇవన్నీ కథల పుస్తకాలు, ఏంటి లాజరు చచ్చిపోయాడంట, 4 రోజులు అయిపోయిందంట, యేసు ప్రభు పిలవగానే బయటకు వచ్చాడంట, ఇవన్నీ ఒట్టి సంగతులు. ఇవన్నీ నా వైద్య చరిత్రలో, ఇంతకాలం నా వైద్య ఎక్స్పీరియన్స్లో చచ్చిపోయిన ఎవరు కూడా బతకలేదు, కాబట్టి ఇది కథల పుస్తకము అని అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. ఈ పూట నేను నిజం చెప్తున్నాను, ఈ వాక్యం నిన్ను బ్రతికించింది, ఈ మాట నేను ఇలా వెలిగించింది. ఈ పూట నువ్వు బ్రతకడానికి ఆధారం, కారణం ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యం. హల్లెలూయా. లాజరు చనిపోయాడు, యేసు ప్రభు బ్రతికించడం చదువుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక లాజర్ను బ్రతికించడమే కాదు, ఆయన నమ్మిన బిడ్డలందరినీ కూడా ఆయన బ్రతికించే దేవుడని మరొకసారి రుజువైంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన బ్రతికించడానికే వచ్చాడని, ఆయన బ్రతికించడానికే నీ జీవితాన్ని ఇలా మార్చని మాకు అర్థమైంది. నాన్న, నీకు ఒక్క మాట చెప్తున్నాను విను. నీ బ్రతుకు దినములన్నీ మరలా నువ్వు చనిపోయే రోజు వరకు యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టొద్దు అని నాకు మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరంటే ఒక డాక్టర్ గారండి. నా భుజం మెచ్చ వేసి, నువ్వు యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టొద్దు, నీకు ఆయన దేవుడై ఉన్నాడు, నీవు ఆయనకి కుమారుడు అయి ఉన్నావు, నీ జీవితం ఇక యేసుతోనే కొనసాగాలి. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలు చెప్పారు. రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పాను, అమ్మ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎప్పుడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, యేసు అన్న మాట మన నోట రాలేదు, ఇదిగో యేసు ప్రభు నన్ను బ్రతికించాడని రిపోర్ట్స్ మా అమ్మకి ఇస్తే చింపేసి పొయ్యిలో పడేసింది. ఇంకొకసారి నువ్వు యేసు ప్రభు అన్నావు అనుకో, నీ మాట మర్యాద తక్కుతుంది. అన్నాను, అంటావేంట్రా, మీ నాన్న అసలు త్రాగుబోతూ, ఇప్పటికే మన బతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అన్నానికి ఈ బ్రతుకు కూడా మనకు ఉండదు. ఓ పని చేయి, నువ్వు నిన్ను బ్రతికించాడు అన్నావు కాబట్టి క్రిస్మస్ వస్తుంది కదా, ఒక అట్టుపలికి అక్కడ ఇచ్చేసి దండమెట్టిన వచ్చేయండి మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బతికితే అట్టుపలికి కాదమ్మ ఇవ్వడం, జీవితాలే ఏసైకి ఇచ్చేయాలి, బ్రతుకులే ఏసైకి సమర్పించాలి. అంతేగాని మనం అట్టుపలికి కాదమ్మా, రేపు ఆదివారం ఇంటెళ్ళ పాతిమి కలిసి మందిరానికి వెళ్తామమ్మ అంటే, మా అమ్మ అంది, యేసు అన్న మాట ఇంకొకసారి నీ నోట వచ్చిందంటే అస్సలు నేను ఊరుకునంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలనమ్మా, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసయ్య లేకపోతే నేను బ్రతకలేనమ్మా, నన్ను బ్రతికించిన యేసయ్య, నన్ను బ్రతికించిన యేసయ్య, నాకు ఆయనే కావాలంటే మా అమ్మ అంది, నువ్వు ఆనాడే చచ్చిపోతే మాకు ఈ గొడవ లేకపోయినరా, ఆనాడే నీ జీవితం ఆ గోతులో పెట్టయితే అయిపోయినరా మాకు ఈ పరిస్థితి అంటే, నిజమే, చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు చూశారు, కానీ చచ్చిపోయిన నన్ను బ్రతికించాలని యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, బ్రతికించిన దేవుడి కోసమే నేను బ్రతుకుతాను, బ్రతికున్న దేవుడి కోసమే నేను బ్రతుకుతాను. అన్నం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, ఎక్కడైనా నేను బ్రతుకుతాను, కానీ యేసును మాత్రం నేను విడిచిపెట్టనని కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు, నాకు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, బయటకు వచ్చేసాను. రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే అక్కడ ఒక పెంతుకోస్తు ప్రార్థన మందిరం అని ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు, సమాధానం గారు, ఇప్పుడు ఆయన లేరు, ప్రభును నిద్రించారు. అయితే ఆయన, బాబు ఇలా వచ్చావేంటి అని అడిగారు. విషయం చెప్పాను. ఆయన విని నాకు ఓ మాట చెప్పాడు. ఆయన, నేను ఓ పని చెప్తాను, చేస్తాను. ఏంటి నా పని అంటే, నాకు ఎలా చెప్పావో అందరికి అలా చెప్తావా, సాక్ష్యం చెప్పాలి, నాకు తెలదండి. మా పాస్టర్ గారు అక్కడక్కడ కృతజ్ఞత కొడుకులని, సువార్త కొడుకులని అయిపెట్టినప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే నాకు మైక్ ఇస్తే సాక్ష్యం చెప్పమనేవారు. అలా చెప్పేవాడిని. అలా చెప్తా ఉంటే చాలామంది ప్రజలండి యేసు ప్రభు వారి యొక్క అమితమైన శక్తి ప్రభావమును గుర్తెరిగి అనేకుల మంది ఏది వెలుగో ఏది చీకటో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించిన వారై అనేక మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేకులు యేసు 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 అంటా వస్తూ ఉంటే ప్రియులారా, మా మందిరంలో 10-15 మంది ఉండేవారండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో అనేకులుగా మందిరం నిండిపోతాం మొదలెట్టారు.
బయట కూడా కూర్చునేవారు. నేనైతే గుళ్ళో పడి ఏడ్చేవాడిని, ప్రభువా ఆ వీధులను తీసుకొస్తున్నావు, ఈ వీధులను తీసుకొస్తున్నావు, మా అమ్మాయిని మాత్రం ఎవరిని తీసుకురావట్లేదు ప్రభువా, వాళ్ళని కూడా తీసుకురాని ఆయన అని ఓ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఓ తెల్లవారుజామున నా పక్కన ఒక ఆయన ఏడుతున్నారు. ఎవరని చెప్తే ఎవరో కదా మా నాన్నే. నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, నువ్వెందుకు ఏడుతున్నావు అంటే మా అన్నాడు, ఒరే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో ఆ యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి నేను త్రాగుడు మానేస్తున్నానని మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయటం మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టరా, పట్టణ గట్టిగా చప్పట్లు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక త్రాగుబోతు మారిపోవటం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరంగా నా తండ్రిని మార్చాడని దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మా నాన్నగారు మారిపోయారో, వేరే త్రాగుబోతైనా నా తండ్రి మారిపోయారో, మరుసటి రోజు మా అమ్మ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు అమ్మ మారిపోదండి మరి. ఆ తర్వాత నలుగురు తమ్ముళ్ళు మారిపోయారు. మా తాతయ్య మా నాయనమ్మ మారిపోయారు. మా మేనత్త మేనం అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% నా కుటుంబం పట్ల యేసయ్య నెరవేర్చారు. న్యాయమైతే గట్టిగా చప్పట్లు స్తోత్రం. అందరం కలిసి ప్రతి ఆదివారం ఇలాంటి బట్టలు వేసుకుని చక్కగా వెళ్ళిపోతుండేవాళ్ళు మందిరానికి. వెళ్ళిపోతుంటే మా వీధిలో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు, పర్లేదు ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు. ఈ సత్యనారాయణ నిన్నటిదాకా తాగేసి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రె పిల్లలాగా బైబిలెట్ని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పుకు కారణం ఆ యేసు ప్రభు కాదా? మనం కూడా ఆ ప్రభుని నమ్ముకుంటే మన త్రాగుబోతులు కూడా మారతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప వెలుగుండెను, అది అనేకులను వెలిగించుచుండెను. అది నిజమైన వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగుని ప్రియులారా, నన్ను బ్రతికించడం కాదండి, నా కుటుంబాన్ని, నా తండ్రిని మార్చడం కాదు, కుటుంబాన్ని మార్చడం కాదు, ఏమండి మా వీధి వారిని కూడా యేసయ్య అద్భుతంగా మార్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే మందిరానికి వెళ్తున్నాం. నేను మందిరంలోనే పడి అలాగే ఉండేవాడిని. మా పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడా నా పని చేయి, నా పని చేయి అన్నారు. నేను అన్నాను, నీ పనికి నే పనికిరాను ప్రభు అని. ఏ అన్నారు. ఏ అంటావేంటి ప్రభు, నాకు ఊ అంటే ఆరాదా అంటే ఊరాదు. నాకు చదువు లేదండి, కనీసం మా నాన్నగారు నన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, ఆ అనే అక్షరం కూడా నా చేత దిద్దించలేదు. ఏమంటే నాకు చదువు లేదు. కాబట్టి ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే 103వ కీర్తన 4వ చరణం అని చెప్పు, ఎవరో ఒకరు చదివేస్తారు, ఆ తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పే అని అన్నారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా 103వ కీర్తన 4వ చరణం అనగానే ఏ చెల్లో ఏ అక్కో ఏ అమ్మో చదివేసేది, నేను సాక్ష్యం చెప్పేసేవాడిని. ఒక్కోసారి తల్లి ఊరుకునేది కాదు, ఎదరికొచ్చి ఎప్పుడు చూసినా 103వ కీర్తన 4వ చరణమే తప్ప పై వచనం చెప్పవే, కింద వచనం చెప్పవే, బైబిల్ ఎంత పెద్ద బైబిల్లో ఇంకేది చెప్పవు, అది ఒకటి చెప్తావు నువ్వు అని తిడతా ఉంటే నాకు తెలియదండి అమ్మ, మా పాస్టర్ గారిని అడగండి, మరి నాకేమీ రాదు, అది ఒకటే వచ్చు నాకు అని అనేవాడిని. నాకు చదువు లేదండి, కనీసం మా నాన్న స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. ఎందుకంటే తాకట్టు పెట్టి కూడా సరిపోయినప్పుడు ఇంకెక్కడ జాయిన్ చేస్తాడు స్కూల్లోనే. కాబట్టి నాకు చదువు లేదు ప్రియులారా. అలాగూ నా జీవితంలో మరి చదువు లేనప్పుడు నేను ప్రభుతో చెప్పాను, పని చేసుకుంటాను ప్రభువా, పరిచర్య చేస్తాను, నమ్మకంగా సాక్ష్యం చెప్తానంటే ప్రభు అన్నారు, ఏదో పని చేసుకుంటామని కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించామన్నారు. ఇలాగే మందిరంలో పడుకునే ఉండండి, ఇలాగ తెల్లటి గోళ్ళండి, నల్లటి అక్షరాలు. నేను పడుకున్నప్పుడు కళ వచ్చిందండి, ఆ కళ్ళలో పెద్ద పెద్ద అక్షరాలు ఇప్పుడు చూడండి మనకి ఈ బోర్డు మీద ఎలా కనబడుతున్నాయో అలా కనబడుతుండే. చదువు అన్న స్వరం వినబడేది. నాకు చదవడం రాదయ్య అనేవాడిని. ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తం రేలుతో చూపిస్తూ ఇదిగో ఈ మాటలు చదువని కీర్తన గ్రంథం 1వ కీర్తన నుండి 150వ కీర్తన చివరి చరణం వరకు 3 నెలల 15 రోజులు అక్షరమే లేని నాకు ఆ మహాదేవుడు ప్రియులరా ఈ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం చదివి కృపనిచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకుని కృపాభాగ్యం దేవుడు ఇచ్చాడు. నాకు బైబిల్ చదవడం తప్ప మరొకటి చదవడం రాదండి.
అలాగున బైబిల్ నేర్పించారు యేసయ్య. పాటలు పాడడం వచ్చేది కాదు నాకు. నడిపించు నానవని ఒక్క పాట వచ్చు. ఎక్కడికి వెళ్ళినా అదే పాడేవాడిని. బర్త్డేకైనా అదే పాట, కృతజ్ఞత కొడుకైనా అదే పాట, ఇల్లు ఓపెనింగ్కైనా అదే పాట. ఓసారి సమాధి పెట్టుకాడు పాడేస్తున్నాను సీరియస్గా. మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ ఆగరా బాబు అన్నారు. ఏంటి అన్నాను. పరదేశంలో ప్రియులరా పాడాలి కానీ ఇంకెక్కడ నడిపిస్తారా బాబు చచ్చిపోయినా అని అన్నారు. ఇక నాకు చాలా బాధ అయిపోయాడు. అందరి ముందే నేరని గుళ్ళోకి వెళ్ళి గొల్లుమని ఏడిచేస్తున్నాను. ప్రభువా ఇదేంటి నాయన, ఆ పాట వస్తుంది కానీ ఇంకో పాట రావట్లేదు నాయన. ఎన్ని పాటలు, ఏసన్ గారి పాటలు ఉన్నాయి, రాజ్బాబు గారి పాటలు ఉన్నాయి, ఏదో ఒకటి నేర్పించిన అని ఓ ఏడుతూ ఉంటే, నా కుమారుడా నీకే నేను పాటలు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ కృప కలుగును గాక అనే పాట మీరు వినే ఉంటారు. చాలామంది ఈ పాట పాడుతూ ఉన్నారు. ఈ పాట ప్రభు నాకు ఇచ్చిన పాట అండి, నా చేత దేవుడు రాయించిన పాట. అలాగే చాలా పాటలన్నీ దాదాపు 300 కంటే పైచిలుకు పాటలు. ఈ అక్షర జ్ఞానం లేని నాకు కనీసం ఆ సంగీతంలో వాళ్ళు కూడా తెలియవండి, అసలు ఏమీ తెలియదు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి నాకు ప్రియులరా దేవుడే పాటలు ఇచ్చారండి. 2017లో నేను స్తుతించుటే నా కర్తవ్యం అని ఒక సీడీ ఆల్బమ్ చేసినప్పుడు, అంటే 8 పాటలతో కూడిన ఒక సీడీ చేశాను. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది కదండి, సంవత్సరానికి ఒక పాట అలా అందులో పెట్టడం జరుగుతూ ఉంది. అలాగని ప్రియులరా మరి అక్షర జ్ఞానం లేని నాకు చదువు నేర్పించాడు. అలాగే ప్రియులరా పాటలే రా నాకు ప్రతి మాటను ఆయన నాకు అందించి చక్కగా పాటలు కూడా నేర్పించారండి. నాకు ఆదామురాజు సప్పాని మీరు యూట్యూబ్ ఛానల్లో కొడితే నా సాక్ష్యము పాటలు కూడా వస్తూ ఉంటాయండి. అలాగున ప్రియులరా దేవుని మహాకృపను బట్టి నా జీవితాన్ని పారవేయబడిన జీవితం, పనికిరాని జీవితం, పాడైపోయిన జీవితం, నేను నిజం చెప్తున్నానండి, సేవకుల యొక్క కాలి గోటు కూడా నేను సరిపోనండి. ఇక్కడ నిలబడి మాట్లాడే అంత యోగ్యుడు నేను కాదు. కానీ ప్రభు బ్రతికిస్తే బ్రతికించబడ్డాను, ప్రభు మాట్లాడిస్తే మాట్లాడిస్తా ఉన్నాను, ప్రభు తీసుకెళ్తే అనేక ప్లేసులకి వెళ్ళి నిలబడి ప్రభు సజీవుడైన దేవుడు, నేటికి కూడా ఆయన బ్రతికి ఉన్న దేవుడని చెప్పే భాగ్యం దేవుడు ఇచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఎందుకు పనికిరాని జీవితాన్ని ప్రయోజనకంగా మార్చాడు, ఉపయోగం లేని నా జీవితాన్ని అనేకులు ఉపయోగకరంగా చేశాడు. ప్రియులరా 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశానండి. ఆ తర్వాత 2002 మే 22 తారీఖు నాకు వివాహం జరిగింది. 2002 మే 22 తారీఖు నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారండి. నాకు 2 పిల్లలు. మా పాప డిగ్రీ కంప్లీట్ చేసుకుంది, మా బాబు బీటెక్ సెకండరీ చదువుతున్నారండి. చక్కటి కుటుంబం కలిగి భీమవరం పక్కన ఏలంపూడి అనే గ్రామంలో ఒక పరిచర్య, అలాగే గణపవరం దగ్గర ఉప్పులూరు అనే ఒక ఊరిలో పరిచర్య, భీమవరంలోనే మరొక చోట, ఇలా కొన్ని పరిచర్యలు కలిగి ప్రియులరా మరి ఇలాగా గనులైన దైవజనులు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి నేటికి కూడా యేసయ్య సజీవుడైన దేవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యం ప్రభు నాకు ఇచ్చారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని పట్టుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళాను. మరి ప్రియులరా కర్ణాటక వెళ్ళాను, అలాగే మహారాష్ట్ర వెళ్ళాను, అలాగే ప్రియులరా మరి ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, అలాగే మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల నిలబడి చెప్పాను. అయితే ప్రియులారా ఇప్పటికీ 38 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా బాగుపడ్డా నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులోంచి అయితే ఆ రోజు ఒక మాట వచ్చి నన్ను బ్రతికించిందో, ఇలా సాక్ష్యం చెప్పిస్తున్నప్పుడు మీటింగుల్లో మైకులు పెడతారు కదండి, ఆ మైకులు పెట్టినప్పుడు ఆ మంచాల మీద ఉండి ప్రభువా ఆయన బ్రతికించేవాట, మమ్మల్ని కూడా బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరమైన దేవుడు అనేకులను అద్భుతంగా బ్రతికించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదే సంవత్సరంలో 2026వ సంవత్సరం జనవరి 16వ తారీఖున గుడివాడ దగ్గర అంగుళూరు అని ఒక ఊరు ఉందండి, అంగుళూరు. అక్కడ వసంత కుమార్ అని ఒక యవనస్తుడు, ఏమండి ఇప్పటికీ మరి ఆ అబ్బాయికి బోన్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చింది, ఫైనల్ అయిపోయింది, ఇక చనిపోతామని డాక్టర్లు చెప్పేశారు. ఏమండి అతను ఒక అలా పడేసి ఉంటే ఈ సాక్ష్యం అన్నాడట. సాక్ష్యం అయిన తర్వాత ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా ఆదామురాజు గారిని బ్రతికించావు, నిజంగా ఆదామురాజు గారు నువ్వు బ్రతికిస్తుంటే ఆదామురాజు గారు దేవుడివే, నా దేవుడు కదా, నన్ను కూడా బ్రతికించు ప్రభు అని సాక్ష్యం చెప్తానంటే యేసయ్య 2024లో ఆయన తీర్మానం చేసుకున్నాడు.
2025లో ప్రియులరా 16వ తారీఖు నేను అంగుళూరు వచ్చానండి. నా ముందు నిలబడి అర్ధగంట సాక్ష్యం చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. నేను ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నానో ప్రభువుకి, దేవుడు నన్ను ఆరోగ్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. 6 నెలలు అయిన తర్వాత మరలా నేను మొత్తం అన్ని టెస్టులు చేస్తే డాక్టర్లు చెప్పారు, అసలు ఆ బోన్ క్యాన్సర్ అనే కణమే నీలో లేదని చెప్పారంట. గట్టిగా చెప్పడం దగ్గరికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసలు బోన్ క్యాన్సర్ క్యూర్ అవ్వడం అనేది అసాధ్యం అండి. కానీ అలాంటిది కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఇలాగున హైదరాబాదులో ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో ప్రియులరా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఈ రాత్రి కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ అలాంటి వ్యాధి, బలహీనతలు, అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, ఒకవేళ ప్రియులరా ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ శబ్దం అందరూ వింటున్న వారి పరిస్థితిలో ఉన్న యేసయ్య ఈ రాత్రి కూడా వారిని బాగు చేయడానికి యేసయ్య సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా నా 2 చేతులు జోడించి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను చెప్పే ఒక్క మాట, యేసయ్య అని అంటే అది మతం కాదు. యేసయ్య అంటే బ్రతుకులను మార్చే మార్గం అండి, జీవితాలని మార్చే మార్గం అండి. నా జీవితాన్ని ఇంత ప్రభావితం చేసింది ఏమండి. నా తల్లి నన్ను బాగు చేయలేదండి, నా తండ్రి నన్ను బాగు చేయలేదు ఏమండి, నా బంధువులు నన్ను బాగు చేయలేదు. నేను ఎవరో తెలియకపోయినా నా యేసయ్య నా దగ్గరికి వచ్చి పాడైపోయిన, శిథిలమైపోయిన, పారవేయబడిన, మట్టయిపోయిన ఈ బ్రతుకును బాగు చేసి ఈరోజు తన మహిమగా నిలబెట్టుకున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడ ఉంటుందండి? హల్లెలూయా. ఇంతకంటే గొప్ప విధానం ఎక్కడ ఉంటుంది? కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను. ఇంకా ఎవరైనా యేసు ప్రభు అంటే ఎరిగి కూడా ఆయనకి మనసు ఇవ్వకపోతే, ఎరిగి కూడా మీ హృదయం ఇవ్వకపోతే, ఎరిగి కూడా మీ జీవితాన్ని ఇవ్వకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పూట ఒక సమర్పణ చేసుకోండి. మీ జీవితాలు యేసయ్యకి ఇవ్వండి. మీ జీవితాన్ని ఒక అద్భుతంగా, ప్రభావితంగా ఆయన మార్చివేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పరిచర్యలో మీరు ఒక మూల స్తంభాలుగా మారిపోవాలి. ఈ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని అంతగా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి నేను చెప్తున్న ఒక్క మాట, యేసయ్య సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే కనుక, నేను మృతులకు దేవుడను కాను. నేను ఎవరిని చెప్పండి? సజీవులకు దేవుడనండి. నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు కూడా నేను సజీవుడను అని ప్రభు చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ సజీవుడైన దేవుడు, మనము సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాం, బ్రతికి ఉన్న దేవుడిని కలిగి ఉన్నాం, అనుదినము మనతో మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం, అనుదినము మనలను బలపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకుండా ఆయన కృపను, వేరు ఆలోచన చేయకుండా ఆయన కృపను ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకులో నీ జీవితానికి, నీ కుటుంబానికి క్షేమం కలగాలి అని అంటే ఈ పూట దేవుని కృప అపరిమితంగా మీకు తోడైంటును గాక. ఇది నా సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొకసారి వచ్చినప్పుడు వాక్యం చెప్తానండి. మరి సాక్ష్యం అంటే వాక్యం చాలా ముఖ్యమైనది. అయితే ఒక్క చిన్న ప్రార్థన చేసి నేను నా సాక్ష్యంలో ఒక పాట రాసుకున్నాను, ఒక పల్లవి చరణం పాడి నేను వెంటనే అమ్మగారికి ఇచ్చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి.